నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. ఇంటింటికి ప్రచారం చేసిన మంత్రి పొన్నం. జగిత్యాల కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, తమకు అన్యాయం చేశారంటూ కన్నీటి పర్యంతమైన ఆశావహులు. వైభవంగా శ్రీ లక్ష్మీ నంబూలాద్రి స్వామి రథోత్సవం, పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. ఇక వార్తలోని వివరాలు. గతంలో సిద్దిపేట తరహాలో నేడు హుస్నాబాద్ అభివృద్ధిని చూస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తోందని చెప్పారు. హుస్నాబాద్ మరింత అభివృద్ధి చెందాలి అంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. పేదలందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సిద్దిపేట తరహాలో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు చేస్తున్నట్టు వివరించారు. హుస్నాబాద్ కు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చామని, ఇప్పటికే భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. హుస్నాబాద్ ప్రజలు వైద్యం కోసం వేరే పట్టణాలకు వెళ్లకుండా 250 పడకల ఆసుపత్రి తెచ్చామన్నారు. మెడికల్ పీజీ కాలేజీ సైతం తెస్తున్నట్టు తెలిపారు. 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే హుస్నాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. చేతి గుర్తు మీద వేసి కౌన్సిలర్ గా గెలిపియమని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దీనికి అనేక రకమైనటువంటి పనులు చేయడం జరుగుతూ ఉంది. అనేకమైన పెండింగ్ ఒక శ్మశాన వాటిక, నేను మీ ముందర విశ్వాసంగా హామీ ఇస్తా ఉన్నా. 100 రోజుల్లో శ్మశాన వాటికకు సంబంధించిన పనులు ప్రారంభం చేయించి ఆ శ్మశాన వాటిక పూర్తి చేయిస్తేనే మళ్ళీ మీ దగ్గర కోట్లకు వస్తాం. మమ్మల్ని నమ్మండి. గతంలో ఈ విషయం మీద ఎప్పుడు నేను హామీ ఇయ్యలే. ఆ విషయానికి సంబంధించి స్థానికంగానే అంశాలు చర్చకు, వివాదాలకు ఉండే కావచ్చు. కానీ నేను రాష్ట్ర మంత్రిగా, మీ శాసనసభ్యుడిగా తప్పకుండా చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ఆరపల్లి శ్మశాన వాటిక సమస్యను 100 రోజుల్లో పనులు ప్రారంభించేటువంటి బాధ్యత నాది అనేటువంటి మాట మీ అందరం ఒకటి. కానీ ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే 10 ఏళ్లలో. మేము ఇయ్యాల కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు తీసుకోవాలనేటువంటి హక్కు ఉంది. ఎక్కడైనా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. 10 ఏళ్ళు బియ్యం తీసుకుంటే తినడానికి కూడా పనికి రాకపోతుండే. ఇవాళ సన్న బియ్యం మనం ఇంట్లో తినడానికి అవకాశం ఉండే విధంగా ఉంది. అంతేకాదు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. 20 వార్డుల్లో మీరు తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదించి, ఈ హుస్నాబాద్ అంటే అటు పక్కన చుట్టుపక్కల నగరాల కంటే పెద్దగా ఎదిగేటట్టుగా మరి యొక్క ఆశీర్వచనం పనిచేయాలని కోరుతూ మీ అందరి మరొక్కసారి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పెద్దపల్లి అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు వెచ్చించామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఏనాడు పేదల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 12, 29, 31 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే విజయ రమణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా సాగర్ రోడ్డు కంచెర బావి వద్ద గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోట్లాది రూపాయలతో పెద్దపల్లిని సుందరంగా తీర్చిదిద్దినట్టు తెలిపారు.
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన సొంతింటి కలను నెరవేర్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం విషయంలో విఫలమైందని, మళ్లీ ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ దోపిడీని ప్రజలు గమనించారని, మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలో 40 కోట్ల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ డాంబర్ రోడ్లు మనం పూర్తి చేసుకున్నాం. ఇది కాకుండా 7 కోట్ల రూపాయలు డబుల్ బెడ్రూమ్ల దగ్గర తాగునీరుకి కానీ, శానిటెక్స్కి కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, రోడ్లకు కానీ, కరెంటుకు పెట్టి 7 కోట్లు శాంక్షన్ ఇచ్చి పూర్తి చేసి ఇవాళ అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం 460. అది కాకుండా మళ్ళీ 40 కోట్లు పెద్దపల్లి పట్టణంలో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజ్ చేసినాం. ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇవాళ నేను ఇవన్నీ చేయగలుగుతా ఉన్నంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా మీద, మీ మీద, పెద్దపల్లి ప్రజల మీద ప్రేమానురాగాలు ఉండేటట్టే ఇవాళ 100 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చుకోగలుగుతా ఉన్నాం. ఆనాడు 50 కోట్ల నిధులు తీసుకొచ్చి 10 ఏళ్ళు మీతోని 5 సార్లు ఓట్లు వేయించుకొని, అప్పటి పార్టీ, అప్పటి ప్రజాప్రతినిధులు 5 సార్లు ఓట్లు వేయించుకొని 50 కోట్ల నిధులు తెచ్చినామని చెప్పి 50 సార్ల పాలాభిషేకం చేస్తే మీరు, నేను ఎమ్మెల్యే అయినాక నేను అధికారులతో సమీక్ష చేస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 28 కోట్లు. జగిత్యాల కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి తీవ్ర రూపం దాల్చింది. గతంలో నుంచే మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా టికెట్ల కేటాయింపులో ఈ 2 వర్గాల మధ్య గల విభేదాలు తారాస్థాయికి చేరాయి. మున్సిపల్ ఎన్నికల్లో సంజయ్ అనుచరులకు ఎక్కువ టికెట్లు కేటాయించారని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. దశాబ్దాల పాటు పార్టీ జెండా మోసిన తమను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అనుచరులకు టికెట్లు ఎలా ఇస్తారు అంటూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. తమను కాదని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనుచరులకు ఎక్కువ టికెట్లు కేటాయించడం పట్ల జీవన్ రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు బీఫామ్ ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీఫామ్లు ఇచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే సంజయ్ కుమార్ లెక్క ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో వంటగాగేటువంటి లక్షణాన్ని జగిత్యాల ప్రజలు తరిమి కొట్టాలా. అయ్యా శాసనసభ్యులు మీకు విజ్ఞప్తి ఇచ్చిన, దయచేసి ఇప్పుడు కూడా రిజైన్ చేయి. నువ్వు ప్రజల్లో బీఫామ్ మీద కాంగ్రెస్ ఎన్నిక అంతవరకు నువ్వు కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ ఎట్లయితే ఉద్యమగాలను అణచివేసినవో ఇందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, వాళ్ళ మనోభావాలను, వాళ్ళ అన్నం తినే పల్లెను గుంజుకునే రకంగా ఉన్న నీకు తప్పకుండా కార్యకర్తలు బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు బీఫామ్స్, కాంగ్రెస్ పార్టీ బీఫామ్స్ ఇవ్వడం మేము 100% ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలి. జీవన్ రెడ్డి గారు ఉన్న 40-45 సంవత్సరాల నుంచి వారి కార్యకర్తలకు, వారి అధ్యయనం లోపల న్యాయం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ వాళ్లకు బీఫామ్లు ఇవ్వడాన్ని 100% ఖండిస్తూ ఒక కార్యకర్త మనోభావాలు దెబ్బతింటున్నాయి. చాలా బాధాకరంగా ఉన్నది. రాబోయే రోజులలో అసలు మాకు ఏం జరుగుతుంది, అసలు జగిత్యాల టౌన్లో ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయమే జరుగుతుంది. ఎందుకు ఇది జరుగుతుందో అధిష్టానం దృష్టికి తెలియాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న బీఫామ్లలో బీఆర్ఎస్ పార్టీకి తీసుకున్నారు, గెలిచిరు, ఓడిపోయారు. మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ అలాంటి వ్యక్తులకు బీఫామ్లు ఏ విధంగా కేటాయించారు అని చెప్పి ఈ మా కార్యకర్తగా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నా. నేనే ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నా. మొన్న పోయిన గవర్నమెంట్లో బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేసిన కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించిన వ్యక్తులు కొన్ని ప్లేసుల్లో భయపడ్డారు. అలాంటిది నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా బీఫామ్ పొంది నేను అపోజిషన్లో 5 సంవత్సరాలు పనిచేసిన, ఎవరికి అమ్ముడు పోకుండా నిస్వార్థంగా అసలు
కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా పనిచేసిన. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ 24వ వార్డు మహిళా నాయకురాలు ఏదుర్తి హరిత ఆవేదన వ్యక్తం చేశారు. 24వ వార్డులో పోటీలో ఉన్న తనకు టికెట్ ఇస్తామని జగిత్యాలకు రమ్మని చెప్పి తీరా అక్కడికి వెళ్లాక అన్యాయం చేశారని కంటతడి పెట్టింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మికి తన గోడు వెళ్లబోసుకుంది. అనంతరం మెట్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఉన్న కార్యకర్తలతో వాగ్వివాదానికి దిగింది. కొన్నేళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమంటూ గొడవకు దిగింది. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని గొడవకు దిగింది. ఇది మాత్రం పక్క. నాకు టికెట్ ఇవ్వకపోతే నేను మాత్రం చచ్చిపోతాను. నా టికెట్ నా హోదా నా బీఫామ్ ఎట్లా ఇంపేసి బీఫామ్ చింపేసిండు మా ముంగట నందయ్య సార్ మా ముంగట బీఫామ్ చింపేసిండు. నాకు కావాలా, నా బీఫామ్ నాకు కావాలా, లేకపోతే మాత్రం నా చావే చూస్తారు. ఇక అంతే, ఇంకేం లేదు. నేను మీకు ఒక గంట టైం ఇస్తున్నా. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 గంటల దాకా ఛాన్స్ ఉంది. నేను గంట టైం ఇస్తున్నా. నాకు టికెట్ నాకు కావాలా. వాళ్ళు చెప్తే నరసింహారావు సార్ చెప్తే ఇంపేసిండట. నరసింహారావు అమ్మ నాకు తెలియదు, సంబంధం లేదు. నరసింహారావు సారు మీకు టికెట్ ఇస్తే మీ మెట్పల్లిలో ప్రచారం చెయ్యాలని అన్నాడు. మీ ఇష్టం అని చెప్పిండు అని చెప్పి నందయ్య మాకు చెప్పిండు. నందయ్య మాట్లాడినప్పుడు వీడియో రికార్డు అక్కడక్కడ న్యూస్ వాళ్ళు ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడుకోండి. కనీసం ఒక ఆడామె, ఒక టౌన్ అధ్యక్షుడు, ఒక ఆడి బిడ్డ కాలు మొక్కి ఏడుస్తుందన్న కనీసము 4 రోజుల నుండి పాటేపి చుట్టూ తిరుగుతున్నా. రాత్రి 10 దాకా ఉంటున్నా. ఒక్క నిమిషం కూడా టైం మాట్లాడేందుకు ఇయ్యలేదు. అదే 2 గంటలు మైలాపూర్, లింబాద్రి, రాజారాం వీళ్ళందరూ 2 గంటలు మాట్లాడేందుకు ఎట్లా టైం ఇస్తారు సార్? ఒక మహిళ నచ్చినా కదా నాతో ఒక్క నిమిషం మాట్లాడేందుకు టైం ఎందుకు ఇస్తలేరు? జగిత్యాల జిల్లా కేంద్రంలో సంజయ్ జీవన్ రెడ్డి వర్గానికి చెందిన 2 అభ్యర్థుల మధ్య కాంగ్రెస్ బీఫామ్ విషయంలో గొడవ తలెత్తింది. దీంతో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి చెందిన అభ్యర్థి సోదరుడు ఎన్నికల అధికారుల ముందే బీఫామ్ చించి పారేసినట్టు ఓ మహిళా అభ్యర్థి ఆరోపించింది. ఉదయం జీవన్ రెడ్డి వర్గానికి చెందిన తోపరపు లావణ్యకు బీఫామ్ ఖరారు చేయగా, మధ్యాహ్నం సంజయ్ వర్గానికి చెందిన ఆరుముళ్ల తేజశ్రీకి బీఫామ్ ఖరారు చేసినట్టు సమాచారం. దీంతో 2 అభ్యర్థులు ఎన్నికల అధికారులకు బీఫామ్ సమర్పించారు. ఇదే క్రమంలో 2 అభ్యర్థుల మధ్య తలెత్తిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవులపల్లి శ్రీ లక్ష్మీ నంబూలాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కన్నుల పండుగగా స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయ రమణారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవులపల్లి శ్రీ లక్ష్మీ నంబూలాద్రి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబలి, పుష్పయాగం, ఏకాంత సేవ, చక్రతీర్థం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవునిపల్లి, కుదురుపాక గ్రామాలతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై క్యూలైన్ల ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్ల కుమారస్వామి, ఉత్సవ కమిటీ చైర్మన్ అట్ల శ్రీనివాస్, ఉప సర్పంచులు వీరస్వామి, తిరుపతిరావు, డైరెక్టర్లు సాగర్, బాలకృష్ణ, సతీష్ కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నంబూలాద్రి స్వామి జాతర సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కృపా కటాక్షాలతో పెద్దపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని నరసింహస్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ నరసింహస్వామి దయ వల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి, రైతులందరూ కూడా మంచి పంట వండి అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహ స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దానికి సంబంధించినటువంటి ముంగట కూడా మరి మా సోదరులు ప్రతీక్ కానీ వాళ్ళ నాన్న నారాయణ గారు కానీ ఇక్కడ ఈశాన్యం నుండి మెట్లు నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటు మరి ఏదైతే ఇక్కడ ఒక రూము కూడా పెద్ద హాల్ను కూడా కట్టడం జరిగింది. అంటే ఈ దేవాలయం ప్రతినిత్యం అంటే ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్లో సిపిఎం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. జిల్లాలోని ఇతర ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ రాఘవాపూర్లో ఒక్క ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించలేదని ఆ పార్టీ నాయకులు వాపోయారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ ప్రొసీడింగ్స్ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు రాఘవాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామంపై కపట ప్రేమ ప్రదర్శిస్తుందని విమర్శించారు. రాఘవాపూర్లో ఎంతో మంది పేదలు సొంతిండ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. లేని పక్షంలో లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోదంపల్లి శ్రావణ్, కుమ్మరి నవీన్, కుమ్మరి శ్రీశైలం, గ్రామస్తులు యంజాల కుమార్, కనకయ్య, పర్వతాలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపడతామని చెప్పేసి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి గ్రామంలో కూడా గత ప్రభుత్వం చేసిన తప్పును, డబుల్ బెడ్రూమ్ల పేరుతో చేసిన తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేయదు. ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించి వెంటనే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపడతామని చెప్పేసి మాటిచ్చిన సందర్భం ఉంది. కానీ ఈరోజు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. పెద్దపల్లి మండల వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుంది. కానీ రాఘపూర్లో మాత్రము ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము ప్రొసీడింగ్ కాపీ ఇవ్వలేదు. ఏ ఒక్క ఇంటి నిర్మాణాన్ని కూడా ముగ్గు పోయలేదు. ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి దగ్గరగా ఆనుకొని ఉన్న రాఘపూర్ గ్రామంలోనే ఈరోజు ఇందిరమ్మ నిర్మాణం చేపట్టకపోవడము చాలా సిగ్గుచేటు. స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి, అట్లాగే స్థానిక కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి రాఘపూర్ ప్రజల పైన ఎందుకు వివక్ష చూపిస్తున్నట్టుగా మాకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మీకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి రాఘపూర్ ప్రజలందరూ కూడా మీకు ఓటేసి గెలిపించిన పరిస్థితి ఉంది. క్యాన్సర్ మహమ్మారిని పారద్రోలాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మేకల తిరుపతి రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ రమాదేవి, న్యాయవాదులు మాడూరి ఆంజనేయులు, వడ్డాల రవీందర్, జోగుల రమేష్, ఎస్ఐ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఆడవాళ్లకు రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ వస్తుంది, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లు వస్తాయి. కొందరికి మీకు ఎవరికైనా చెప్తే కొంచెము నామోషిగా భావిస్తారని, ఫలానా వాళ్లకు రొమ్ము క్యాన్సర్ వచ్చిందని భావిస్తారని ఎవరు చెప్పట్లేదు. చాలామంది ఇలానే చనిపోతున్నారు. మళ్ళీ గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్లు చాలామంది ఆడవాళ్ళకు వచ్చి మన భారతదేశంలో కాదు ప్రపంచంలో చాలామంది ఆడవాళ్ళు వాళ్లకు ఏమైందో తెలియకుండా చచ్చిపోతున్నారు. కాబట్టి మీరు ఎవరికి భయపడకుండా మీకు ఏమన్నా ఇప్పుడు మీ వీటిలో రొమ్ములలో చిన్నపాటి గడ్డ అనిపించినా కూడా ఏమన్నా అనిపించినా నిరభ్యంతరంగా మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మమోగ్రఫీ పెద్దపల్లి పెద్ద ఆసుపత్రిలో చేస్తున్నారు. పోయి మీరు చూపెట్టుకుంటే మీకు తొందరగా క్యూర్ అయిపోతుంది. లేదా మీరు అలాగే ఉన్నారనుకోండి, అది పెద్దగా అయిపోయి కొందరికి ఇవి రొమ్ము క్యాన్సర్ ఏ రొమ్ముకైతే అవుతుందో అది తీసేయడము, కొందరైతే చనిపోతున్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా మెగా పశు వైద్యం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వైద్య పరీక్షలు చేసి పాడి రైతులకు పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో మెగా పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సర్పంచ్ తులా మనోహర్ రావు, ప్రొఫెసర్ శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకి పరీక్షలు నిర్వహించి పాడి రైతులకు ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం సర్పంచ్ తులా మనోహర్ రావు ప్రొఫెసర్లను పశు వైద్యులని సాల్వాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లో పశు సంపదని పెంచే దిశగా కృషి చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందుల్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు శ్రీధర్ బాబు, పండిత్ రెడ్డి, పశు వైద్య అధికారి శైలజ, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం అధ్యక్షులు మేకల మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ బొమ్మల సుమలత పాల్గొన్నారు. ఈరోజు రసాయన ఎరువుల వాడకం ఎక్కువై వాతావరణ కాలుష్యం చెందుతున్న తరుణంలో పశు సంపద తగ్గడం వల్లనే ఈరోజు ఇలాంటి పరిణామాలు ఏర్పడ్డాయి. ఒకవైపు పశు సంపద అంతరించిపోతున్న తరుణంలో ఉన్న పశు సంపదను కూడా ప్రస్తుతం వాతావరణ కాలుష్యం వల్ల ఆ పశువులకు అనేకమైన వ్యాధులు సంక్రమించి ఉన్న సంపద కూడా ఉన్న పశువులు కూడా నశించిపోతున్న తరుణంలో ఒక విశ్వవిద్యాలయం నుంచి నిష్ణాతులైన ప్రొఫెసర్సు, అలాగే వైద్యాధికారులు, స్టూడెంట్స్ ఈ కార్యక్రమం ఛాలెంజ్గా తీసుకొని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మన మొట్లపల్లి గ్రామంలో నిర్వహించడం నిజంగా మన రైతులందరికీ కూడా అదృష్టం. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనకి పశువుల మేతలోనే మనకి 70% ఖర్చు వెళ్ళిపోతుంది. కాబట్టి మనము పచ్చి మేత కానీ ఎండు మేత కానీ ఎంతైతే మనం సొంతంగా మనం పెంచుకోగలిగితే అంతవరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఒకటి. తర్వాత మన దగ్గర ఏవైతే ఆవులు కానీ గేదెలు కానీ లేదా పశువులు కానీ ఉన్నాయో వాటిలో ఎక్కువ ఉత్పత్తి ఇచ్చే పశువులు పెట్టుకుని తక్కువ ఉత్పత్తి ఇచ్చే పశువుని తీసివేసేస్తే మనకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. తర్వాత మన దూడలు లేదా మన కొట్టంలోనే పుట్టిన ఆవులు కానీ గేదెలు మనమే పెంచుకొని మనమే వాటిని ఇంకా అభివృద్ధి చేసుకుంటే మనకి కొత్త ఆవులు గేదెలు వచ్చే ఖర్చు తగ్గుతుందండి. మన పశువులు మన దగ్గరే ఉంటాయి. తర్వాత ఈ పుట్టిన దూడ కావచ్చు, ఆడది కావచ్చు, మగది కావచ్చు, మీ యొక్క దాన్ని బట్టి మీరు సొంతంగా మంచిగా పెంచుకుంటే మీకు అది ఒక సంవత్సరం లోపల అది ఎదగొచ్చేస్తుంది. అంటే మీ పశువు మీ దగ్గరే ఉంటుంది. తర్వాత దానికి ఒకవేళ మీరు చేసుకుంటే అంటే కృత్రిమ గర్భధారణ చేసుకుంటే. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సాగౌడ్ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సభకు వార్డు సభ్యులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. గ్రామంలో కోతుల బెడద నివారించాలని గ్రామ ప్రజలు సభ దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారని, మిగిలిపోయిన 38 ఇండ్లను అర్హులకు అందజేయాలని కోరారు. ఈ గ్రామ సభలో ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మహిళలకు మంజూరైన గ్యాస్ సిలిండర్లను సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీ నిర్వాహకులు దేవదాస్, గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మ నర్సాగౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా నరేంద్ర మోడీ దేశంలోని 25 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్పీ గ్యాస్ నిర్వాహకులు దేవదాస్, ఉప సర్పంచ్ కమలాకర్ రెడ్డి, వార్డు సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ఉచిత గ్యాస్ కలెక్షన్లను
గంభీరపేట మండలంలో శ్రీరామ హెచ్పి గ్యాస్ వారి ద్వారా అప్లై చేసుకున్న వారికి ఇప్పటి వరకు మనం మండలంలో 2000 కలెక్షన్ల వరకు ఇచ్చాము. ప్రధానమంత్రి ఉజ్వల 01ల కొన్ని కలెక్షన్లు, 02ల కొన్ని కలెక్షన్లు. ఇప్పుడు ప్రజెంట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3 నడుస్తుంది. ఇప్పుడు 300 వరకు ఇచ్చినాము. టోటల్ 2000 వరకు ఇచ్చాము గంభీరపేట మండలంలో. ఈ నిరుపేదలు అర్హులైన వారు అందరూ వచ్చి అప్లై చేసుకుంటున్నారు. వారికి సాధ్యమైనంత వరకు తొందరగా అయ్యేటట్టు మేము కృషి చేస్తూ వారికి లబ్ధి పొందేలా మేము శ్రీరామ గ్యాస్ యజమాని తరఫున మేమందరం కృషి చేస్తున్నాము. ప్రతి గ్యాస్ బుడ్డి పైన కూడా 300 సబ్సిడీతో కూడిన గ్యాస్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సంవత్సరం అంతా కూడా 12 గ్యాస్ కనెక్షన్ బుడ్డీలను కూడా ఉచితంగా ఫ్రీగా అందిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ గ్యాస్ ఇవ్వడం వల్ల కూడా ప్రజా ఆరోగ్యాన్ని కూడా కాపాడినవారు అవుతారు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ గంభీరపేట మండల శాఖ తరఫున మరియు ఈ గ్రామ ప్రజల తరఫున కూడా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు ఇవ్వడం జరుగుతుంది మహిళలకు. ఇంతకుముందు గతంలో ఇచ్చాము మేము, సారు ఇచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఇస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎంపీడీఓ శ్రీలేఖ, సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న, అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారులకు గానీ సర్పంచ్ దృష్టికి గానీ తీసుకువెళ్లాలని సూచించారు. వారి వెంట ఉప సర్పంచ్ నరేష్, కార్యదర్శి తిరుపతి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ 10వ తరగతి కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దేవేందర్రావు, కంపెనీ ప్రతినిధులు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపట్టిన మిషన్ 10వ తరగతి కార్యక్రమం విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకును సాధించాలని సూచించారు. చదువుతోనే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు మిషన్ 10వ తరగతి కార్యక్రమం గొప్ప ప్రోత్సాహమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జడల సత్యనారాయణ, కోడరి ఓంప్రకాష్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ డీఈఓ అమ్ముల రమేష్ యాదవ్, మేనేజర్ మల్లెత్తుల శ్రీనివాస్ యాదవ్, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సతీష్, సాగర్, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఈ విధంగా ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇవి చాలా ఉపకరిస్తాయి. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఉన్నత విద్య అభ్యసించడానికి చాలా కష్టమవుతుంది కాబట్టి వాళ్ళకి ఆదాయం కూడా ఉండదు కాబట్టి ఇది ఉపయోగపడి భవిష్యత్తులో మంచి బంగారు బాట వేయడానికి చేస్తున్నటువంటి కృషి అభినందనీయంగా మేము భావిస్తాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలోని సన్షైన్ స్కూల్ విద్యార్థులు మండల కేంద్రంలోని చేనేత కార్మికుల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చేతులతో వస్త్రాలు నేసే విధానాన్ని విద్యార్థులు పరిశీలించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులు అక్కడ పనిచేసే కార్మికులతో మాట్లాడి పలు వివరాలు ఆరా తీశారు. హ్యాండ్లూమ్ పరిశ్రమ ప్రాధాన్యత, భారతదేశ సాంప్రదాయ విలువలపైన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సయ్యద్ నజీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చేనేత కార్మికుల జీవనోపాధికి తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు గోలి శ్రీకాంత్ పాల్గొన్నారు. పెగడపల్లి మరియు పరిసర గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు సన్షైన్ లెర్నింగ్ స్కూల్ పెగడపల్లి విద్యార్థులందరినీ హ్యాండ్లూమ్స్, చేనేత మషిన్స్, ఏ విధంగా క్లాత్ అనేది తయారు చేయబడుతుంది ఇక్కడ ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. పిల్లలు చాలా విషయాలు ఏంటంటే థియరాటికల్గా లేకుండా ప్రాక్టికల్గా నేర్చుకోవాలని ఒక ఆలోచనతోటి పిల్లలందరినీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా ఒక బట్టని ఎలా తయారు చేస్తారు, ఎంత కష్టపడతారు ప్రాక్టికల్గా పిల్లలు చూడడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ తయారు చేసిన బ్లాంకెట్స్ని, చెద్దర్లని, అన్నిటినీ, షర్ట్ క్లాత్ని కూడా ఇక్కడ పిల్లలు స్వయంగా చూడడం జరిగింది. దీనికి సహకరించిన
మన ఓలి శ్రీకాంత్ గారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. Hello everyone. Today we have visited handlooms. We have seen practically how the cloths are made by handlooms, and we visited the handloom machines. I'm very thankful to the Sunshine Management and Syed Nasir sir to show us all. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలోని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటి ఎదుట పురుగుల మందు డబ్బాతో 4వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కల్లేపల్లి కోమలత మహేష్ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 4వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ బీఫామ్ ఇస్తామని నమ్మించి చివరికి మోసం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు బీఫామ్ ఇవ్వనప్పటికీ పోటీలో ఉండి భారీ మెజార్టీతో గెలిచి రవిశంకర్ కు బుద్ధి చెప్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితులకు నచ్చచెప్పి అక్కడి నుండి పంపించి వేశారు. ఈ రోజు మార్నింగ్ వరకు కూడా టికెట్ మీకే కన్ఫర్మ్, బీఫామ్ కూడా రెడీ అవుతుందని అంటే మాకెంతో ఆశ ఉంటుంది సార్. మాకు 2 రోజుల ముందు చెప్పినా కూడా మాకు ఇంత ఆశ ఉండకపోయేది. మాకు మాత్రం ఇప్పుడు సమాధానం కావాలి. నా పేరు కల్లెపల్లి కోమలత సార్. ఎన్నో వార్డు నుంచి పోటీ చేయాలనుకున్నాం? 4వ వార్డు చెప్పదండి. 4వ వార్డు నుంచి పోటీ చేద్దాం అనుకున్నాం. మేము ఆశించిన టికెట్ కాదు సార్. తననే ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించుకొని మేము రోజు ఫోన్ చేస్తున్నాం, మీరు మీ పని మీరు చేసుకోండి అంటే మేము ఇంటింటికి తిరిగి మరీ బొట్టు పెట్టుకుంటూ తిరిగినాం సార్. ఈరోజు మార్నింగ్ కూడా మీకే బీఫామ్ రెడీ అవుతుందని అంటే ఆశతో ఎదురు చూసాం సార్. 5 నిమిషాల ముందు వచ్చి వేరే వాళ్ళకు కేటీఆర్ నుంచి ఒత్తిడి వచ్చిందనేసి వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చారు సార్. మాకు న్యాయం జరగాలి, అయినా సమాధానం చెప్పాలి సార్. నాకు ఆ మందు డబ్బు ఏంటిది? మేము ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను సార్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చర్చించి అభ్యర్థుల జాబితా రూపొందించడం ఏంటని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జగిత్యాలకు వచ్చిన మిత్రుడు ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిపారు. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీతో తనకు అనుబంధం ఉందన్నారు. ప్రవాహానికి ఎదురీతలో కూడా రాయకల్ మున్సిపల్లో కార్యకర్తలు పట్టుదలతో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కార్యకర్తలు టికెట్లు ఆశించడం తప్ప అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులు కాపాడాల్సిన బాధ్యత తనపైన ఉందన్నారు. జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ జెండా పట్టని వారికి బీఫామ్ ఇచ్చారని వాపోయారు. కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థులు నిర్ణయం చేసి ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తుండే? కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదుల మధ్య జరగబోతున్న పోటీని భావిస్తాను. దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి పోటీగా నేను భావిస్తాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దశాబ్దాల పోరాట ఫలితం ఇది ఈ ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నాను. నేను చేసే తప్పేంది, పాపమేంది? ఆ తప్పుగా వయసు నాపై చర్య తీసుకోండి. కార్యకర్తల మీద ఎందుకు కోపము? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత అవుతుంది కదా. దయచేసి నేను పత్రిక విలేకరులను కోరుతున్నాను, మీరే సజెస్ట్ చేయండి. ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం అని చెప్పంటున్నాను. ఇదే ఎమ్మెల్యే చేతులు అణిచివేత గురైనరు. నా దృష్టి లోపల ఎవరైతే గత దశాబ్ద కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోచిండో ఆయనే నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికైతే బీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ. వాళ్ళకి భిన్నంగా నేను చేయ ప్రచారం. ఎవరైతే అవకాశవాదులు, వలసవాదులు ఇవాళ జెండా మోసిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారో నేను కాంగ్రెస్ కార్యకర్తల జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.